హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం దుర్గం చెరువుకి వచ్చాము. సో జస్ట్ ఎంట్రన్స్ క్రాస్ అయిపోయాను. సో చిన్న మిస్టేక్ దట్ ఐ హ్యావెంట్ రికార్డెడ్ ద ఎంట్రన్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. మీ అందుకేం చూపిస్తానంటే ఈరోజు హౌ సేఫ్ ఈజ్ ద ప్లేస్ అండ్ లెట్స్ గో అండ్ సీ వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఇట్స్ నాట్. సో ఎంట్రన్స్లో యూ కెన్ ఫైండ్ దిస్ స్కల్ప్చర్స్, ఏమంటారు వాటి బొమ్మలు, శిల్పాలు, శిలలపై శిల్పాలు పాట పాడుకోవచ్చు మనం. సో దిస్ ఇస్ ఆర్ట్ వర్క్ విచ్ యూ కెన్ సీ ఎట్ ద ఎంట్రన్స్. అండ్ బై ద వే ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే దిస్ పార్క్ ఈస్ టోటలీ బిల్డ్ విత్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మైండ్ స్పేస్, రహేజా అండ్ వెస్టిన్ హోటల్స్. సో వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో ద బ్రాండింగ్స్ రహేజా, వెస్టిన్ and other brandings as well. So I also heard that Synchrony has contributed for this, but దాని గురించి ఎటువంటి అప్డేట్ అంటే ఎటువంటి బ్రాండింగ్ ఎక్కడ చూడట్లేదు. సో దే హ్యావ్ ద బౌన్సై ప్లాంట్స్, ఇక్కడ ఒకటి ఉంది అండ్ దే హ్యావ్ వన్ ఓవర్ దేర్. అండ్ వెన్ కూడా ప్లాంట్స్, పిల్లలకి ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంటెడ్ టు నో, ఆ డీటెయిల్స్ కూడా సేవ్ చేశారు. So in case if you're a lover of plants and stuff, you can go ahead and just తెలుసుకోవచ్చు వాటి గురించి. సో దే యూజ్ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఓవర్ హియర్. అంత చాలా ఆర్ట్ వర్క్ ఉంది. గ్రీనరీస్ ఎవ్రీవేర్, వాటర్ ఉంది బికాస్ ఆఫ్ ద రెయిన్స్. బేసికల్ దుర్గచెరువులో ఎప్పుడు వాటర్ ఉంటాయి. దిస్ ద గార్డెన్, దిస్ ప్లాంట్స్ ఆర్ ఎట్ టు బి ప్లాంటెడ్. దట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ ప్లాన్ చేస్తారనుకుంటా. సో దే హ్యావ్ దిస్ ఆల్ దిస్. సో ఇక్కడ నుంచి ఇంకా బ్యూటీ పార్ట్ ఏంటి అంటే వెన్ యూ ఎంటర్ ద దుర్గం చెరువులోకి మీరు వచ్చిన తర్వాత ఆల్ దిస్ ఆర్ట్ వర్క్ ఈస్ ఆల్వేస్ విజిబుల్. చాలా డెవలప్ అయింది, కోవిడ్ వల్ల చాలా రోజులు బంద్ చేస్తుంది. బట్ ఏంటంటే నైట్ టైంలో యూ కెన్ వస్తే మీరు యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ వ్యూ ఆఫ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ రేపు మనం మూవీస్లో వాటిలో వీటిలో చూస్తున్నాం. సో ఇది మొత్తం మనం చూసుకోవాలనుకుంటుంది. అండ్ దిస్ మడ్ ఏరియా ఇస్ టోటలీ ఫర్ వాకింగ్. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ పీపుల్ విల్ కమ్ అండ్ వాక్. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఐ థింక్ మంత్లీ మెంబర్షిప్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ బౌన్సై ప్లాంట్స్. సో ప్రతి ప్లాంట్కి వాట్ బ్యూటీ అంటే యూ గో, ఐ మీన్ వాటి లైఫ్ ఏంటి, వాటి ఏజ్ ఏంటి, దే హ్యావ్ బిన్ షేరింగ్ విత్ అస్. సో పిల్లలను తీసుకొచ్చినప్పుడు యూ కెన్ షో దెమ్ అబౌట్ దిస్. దే ఆర్ నాట్ రియల్ ఫ్లెమింగోస్ ఎనీవేస్. అక్కడనే రియల్ ఫ్లెమింగోస్ మాత్రం కాదు, అవి ఆర్టిఫిషియల్, బట్ దే లుక్ రియలీ న్యాచురల్ సమ్వేర్ లాంగ్ నుంచి చూస్తే. బట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెన్ యూ గో అండ్ సీ దెమ్, దే ఆర్ నాట్ ద రియల్ వన్స్. అండ్ దోస్ రాక్స్ ఓవర్ దే ఆర్ నాట్ న్యాచురల్, దే వర్ ప్లేస్డ్. అది న్యాచురల్ క్రియేట్ అయిన రాక్స్ అయితే కాదు, దే వర్ లైక్ ప్లేస్డ్ బై యూజింగ్ ద క్రెయిన్స్ అండ్ స్టఫ్. ఓకే, మా అక్క వాటిని న్యాచురల్ అంటుంది బేబీ, ఐఎమ్ నాట్ షూర్. బట్ నాకు తెలిసిన న్యాచురల్ కనిపించదు బికాస్ ఆఫ్ ద కట్స్ ఐ కెన్ సీ ఆన్ ద రాక్. సో దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ లేక్ వ్యూ అంటారు దీన్ని. అగైన్ యూ కెన్ కవర్ ద కేబుల్ బ్రిడ్జ్ ఓవర్ దేర్. బ్యూటీ మన నైట్లో కనిపిస్తుంది. సో వన్స్ లైట్, అది లైట్ వేసారు బట్ ఇట్స్ నాట్ విజిబుల్. వన్స్ అది లైట్ వేసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ మీకు అది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మామూలుగా ఐ థింక్ యూ కెన్ సీ ద క్రౌడ్. అక్కడ ఏదైతే క్రౌడ్ ఉందో మీరు చూడగలుగుతున్నారు కూడా. ట్రైన్ టు జూమ్ ఇన్, బ్లర్ అవుతుంది ఐఎమ్ ష్యూర్. సో ఈ క్రౌడ్ అవుతున్నా అక్కడ బోటింగ్ ఉందని చెప్పేసి విన్నాను. ఇప్పుడు బోటింగ్ లైవ్ ఉందో లేదో తెలియదు. ఇఫ్ వీ హ్యావ్ బోటింగ్ అవైలబుల్, ఈరోజు మనం బోటింగ్ కూడా చేద్దాం, ఓకేనా. అండ్ బోటింగ్ చేసి బోటింగ్ ఛార్జెస్ అని చెప్తాం. బై ద వే మీకు రేట్ చెప్పలేదు కదా. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి పర్ అడల్ట్ 10 రూపీస్ అండ్ పర్ చైల్డ్ 5 రూపీస్. సో రావాలనుకుంటే రావచ్చు. ఈరోజు వాన పడడం వల్ల క్రౌడ్ అయితే ఉంది. పర్సనల్ సేఫ్టీ ఇస్ వాట్ మ్యాటర్స్. ఖచ్చితంగా మీరు మాస్క్ పెట్టుకోవాలి. సో ఐ థింక్ బోటింగ్ లైవ్ ఉంది బికాస్ ఐ కెన్ సీ ఏ స్పీడ్ బోట్ కమింగ్. సో ఈరోజు మేము కూడా వీ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్పీడ్ బోట్ ఓన్లీ బికాస్ స్పీడ్ బోట్ క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో లెట్స్ ట్రై, ఛాన్స్ ఉంది అంటే విల్ గో అండ్ హ్యావ్ ఇట్. ఇప్పుడు ఈ ప్లాంట్ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ నాట్ న్యాచురలీ గ్రోన్ ఓవర్ దేర్. దీని ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ ఆర్ వుడెన్ సంథింగ్ దాంట్లో పెట్టేశారు. దీనికి ఏంటి మట్టి అవసరం లేదు పెరగడానికి, పెరగాల్సిన అవసరం లేదు, మట్టి అవసరం లేదు కాబట్టి ఇలా ప్లాంట్ పెట్టేశారు. అది వాటర్తో పెరుగుతుంది. సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇట్ వాస్ సమ్వేర్ హియర్, ఇట్ స్టార్టెడ్ మూవింగ్. గాలి వచ్చే కొద్ది మూవ్ అవుతూ ఈడ వరకు వచ్చేసింది.
సో నేను వెళ్ళే వరకు ఇది ఎక్కడ ఉంటుందో పొజిషన్ చూపడానికి ట్రై చేస్తాను, ఇఫ్ ద లైట్ పర్మిట్స్. అండ్ డక్స్ ఉన్నాయి, వీ హ్యావ్ క్రేన్స్, బ్యూటిఫుల్ స్పాట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా కిడ్స్ ప్లే జోన్, వెనకాల మనకి ఉయ్యాలు ఉంటాయి అండ్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 హట్స్ లాంటివి. ఇక్కడ మార్నింగ్ టైంలో మీరు ఇఫ్ యూ కమ్ ఇన్ ద మార్నింగ్స్, ఇక్కడ ఒకటి టీమ్ ఉంటారు, దే విల్ ప్లే యోగా. సో ఇట్స్ నాట్ ప్లేయింగ్ రైట్, దే విల్ డూ యోగా అండ్ యోగా చేస్తారు. అక్కడ మనకి ఫిట్నెస్ కోసం అని చెప్పేసి బిల్డ్ చేస్తారు, ఐ ట్రై టు షో దాట్. సో ఇక్కడ ఈ 2 కాలమ్స్ వచ్చేసి మనకి కిడ్స్ ప్లేస్ మార్నింగ్ టైంలో యోగా చేసుకోవడానికి ఈ ఏరియాని వాడుతున్నారు. ఇక బ్యూటిఫుల్ థింగ్స్ చాలానే ఉన్నాయి. ఇఫ్ రెగ్యులర్ వాకర్ కానీ మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అయితే ఇక మనకి వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది ఎట్లా. సో ఇదంతా జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టించిన జిమ్ ఎక్విప్మెంట్ ఇన్ ద పార్క్. ఇక చాలా ఎక్విప్మెంట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ రియల్లీ అంటే మీరు ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయితే యూ కెన్ కమ్ ఓవర్ హియర్ అండ్ వర్క్ ఆన్ యువర్ ఫిట్నెస్. చాలా వరకు ఉంది. ఐఎమ్ షూర్ పీపుల్ డోంట్ యూజ్ ఇట్ యాజ్ సపోజ్ టు బి, బట్ ఇఫ్ యూ యూటిలైజ్ దెమ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ ఫిట్నెస్. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించబోతున్నాను. ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఆఫ్ దిస్ పార్క్ ఏంటి అంటే, సో ఈ ఏరియాలో అంటే ఈ పార్క్లో స్పెసిఫిక్గా నేను చూసింది ఇంతవరకు బయట కూడా చూడలేదు. ఐ హ్యావ్ బిన్ టు అదర్ కంట్రీస్, అక్కడ నాకు ఇక్కడ కనిపించలేదు. బట్ ఇక్కడ నాకు స్పెసిఫిక్గా నాకు నచ్చింది ఏంటి అంటే హ్యూమన్ చెస్. ఇక పెద్ద చెస్ బోర్డ్ ఉంటుంది, వేర్ యూ హ్యావ్ దిస్ బిగ్ కాయిన్స్. సో ఆ పెద్ద కాయిన్స్ పీపుల్ విల్ ప్లే ద చెస్. సో అది మీకు చూపించాను అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఇన్సేపు మనం వెయిట్ చేసాం దట్ వీ హ్యావ్ గోన్ త్రూ. గాలి వస్తుంది, చాలా గాలిలో జుట్టంతా ఊగిపోతుంది, సారీ. సో ఇన్సేపు మనం ఎంతో అనుకున్నాం ఏడికి వచ్చేయాలి ఏదో చేయాలని చెప్పేసి. సో అన్నీ చూపించేసేసాను, చెస్ చూశారు, గేమ్స్ చూశారు అండ్ వేవ్స్ చూశారు కదా. నా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బోటింగ్. మేబీ ఉండకపోతే బట్ స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఓవర్ దర్. వెళ్ళి అక్కడ నెంబర్ చెప్తాను, అడిగేది చెప్తాను. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ ద లైటింగ్ ఈజ్ విజిబుల్, నేను చూపిస్తాను 1 సెకండ్. సో దుర్గం చెరువు లైటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ నాట్ కంప్లీట్ డార్క్ యెట్. సో వన్స్ కంప్లీట్ డార్క్ ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్. సో అక్కడ ఒక ఎగ్ షేప్లో కూడా ఉంది కదా, దట్ ఈస్ సింక్రోని కంపెనీ ఐ గెస్. అండ్ ఇక్కడ నుంచి మనకి యూ కెన్ సీ ఇన్ ఆర్ బిట్ మాల్ యాజ్ వెల్. సో రిలాక్సింగ్ ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఉంటుంది, బట్ సెల్ఫ్ కేర్ ఈజ్ ఆల్వేస్ సజెస్టెడ్. సో బోటింగ్ దగ్గరికి వచ్చేసాము. దిస్ ఈస్ ద బోటింగ్ కౌంటర్. క్విక్ అప్డేట్. సో బోటింగ్ చేయడం చెప్పేసి వచ్చాము, టికెట్ కౌంటర్లో కనుక్కున్నాము. దిస్ ఎ ప్రాబ్లమ్ కేమ్ అప్. అదేంటి అంటే నార్మల్లీ ప్రైసెస్ వచ్చేసి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బోట్స్. వన్ స్పీడ్ బోట్ అండ్ నార్మల్ బోట్. స్పీడ్ బోట్ దేర్ చార్జ్ 400 రూపీస్. అది 1 పర్సన్కైనా 4 పర్సన్స్కైనా. సో యూ నీడ్ టు క్లబ్ అప్ విత్ సమ్మన్ ఆర్ ఎల్స్ యూఆర్ కమింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4 పీపుల్. మీకు అది ఈజీ అయిపోతుంది. దట్ ఈస్ 400 రూపీస్ ఫర్ 4 పీపుల్ స్పీడ్ బోట్. అండ్ ద అదర్ దే హ్యావ్ 50 రూపీస్ బోట్. అది పెద్ద బోట్, ఇట్స్ స్లో బోట్, అలా ఒక రౌండ్ వేసుకొని వస్తుంది. బట్ మేము ఇక్కడ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దే ఓన్లీ యాక్సెప్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ విచ్ వీఆర్ నాట్ క్యారింగ్. బికాస్ ఆఫ్ కోవిడ్ వీ ఓన్లీ థాట్ ఆఫ్ ఇట్ విల్ బీ క్యాష్లెస్. గేట్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది, బట్ అక్కడ 30 రూపీస్ సమ్హౌ మేనేజ్ టు గెట్ ఇట్. బట్ ఇక్కడ బోటింగ్కి దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ దే ఆర్ సేయింగ్ నో ఫర్ cashless. They don't have PhonePe, Google Pay. So keep that in mind whenever you are coming for this park. Make sure you carry enough money. So you can see people boarding. So
That's the place people are boarding. You have to take the ticket over there. Come here, enter the boat, and the speedboat also enter from here. So, అంతే గైస్, ఏం చేయలేకపోతున్నాను. So I'll share some photos and time lapse that we've taken. Hope you like this video. Please like, share and subscribe to our channel. Thank you.